ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలంలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, లాస్ట్ 2 days బ్యాక్ సుమన్ టీవీ బిజినెస్ లో మీద ఒక వీడియో పబ్లిష్ అయింది. ఓకే. సో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన డబ్బంతా వెనక్కి తీసేసుకుంటున్నారు. సో ఇప్పుడు మార్కెట్ లో ఏం జరగబోతుంది అనేది వీడియో సారాంశం. సో దాని కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు. వెంకట్ గల్లా అంట ఒక పర్సన్ కామెంట్ పెట్టాడు, ఈయన ఎప్పుడు నెగిటివ్ గానే చెప్తారు, ఇలాంటివి వినకూడదు. ఓకే. సో అదొకటి. ఫండ్స్ తో మాకేం పని, మా డబ్బులు మా ఇష్టము. తర్వాత టైం వేస్ట్, వరస్ట్ ఇంటర్వ్యూ, నో ఇన్ఫర్మేషను. ఓకే. స్లో నేరేషను, వేస్ట్, సోది, తొక్క, తోలు. ఓకే. అంటే ఒక అతను చెప్పాడు, కంప్లీట్గా రేవంత్ అంతా నెగిటివ్గా చెప్తుంటాడు. ఏంటి ఇక్కడ నెగిటివ్గా చెప్పడం ఇన్ ద సెన్స్ ఏంటి నాకు అర్థం కాలేదు. దేని గురించి నెగిటివ్ అని? ఈ దేశంలో 2 అతిపెద్ద యుద్ధాలు జరిగాయి. ఒకటి రామరావణ కాష్టం, వాళ్ళ యుద్ధం. రెండోది కురుక్షేత్రం. ఈ 2 యుద్ధాలు ఎందుకు జరిగాయి? లాజిక్ అప్లై చేయకపోవటం వల్ల. ఎక్కడైతే లాజిక్ పనిచేయదో అక్కడ డిజాస్టర్ జరుగుద్ది. ఇక్కడ రామరావణ కాష్టం విషయంలో అసలు పునాది పడ్డది బంగారు మాయలేడి వల్ల. అసలు బంగారు మాయలేడి అనేది లేకపోతే లేదు, అక్కడ అసలు యుద్ధమే లేదు. అక్కడ సీతమ్మ వారు అసలు లేడీ బంగారం ఉండదు, ఉంటుందా ఉండదా అని ఆలోచించలేదు. ఆ బంగారు లేడి గడ్డి తినట్లేదు, ఎక్కడైనా లేడని. సో బేసిక్ గా లాజిక్ అప్లై చేయలే. లక్ష్మణ స్వామి ఎంత చెప్పినా వినలే. అమ్మవారికి కూడా అక్కడ కొంతవరకు ఫెయిల్యూర్ వచ్చింది, యుద్ధం జరిగింది. జూదం ఆడకపోయి ఉంటే అసలు కురుక్షేత్రం ఉండేది కాదు. అంతే, జస్ట్ కాలక్షేపం కోసం జూదం ఆడితే గెలవచ్చు, ఓడిపోవచ్చు. అక్కడ లాజిక్ ఏం ఉండదు, లాజిక్ ఏం అప్లై చేయలే. పోతే మొత్తం పోతే అడిగి పాలైపోతాం తెలిసిన ఆడారు, లాజిక్ అప్లై చేయలే. కురుక్షేత్రమే జరిగింది. సో నేను ఇక్కడికి వచ్చి కేవలం ఆ లాజికల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, అంతే, అంతకు మించి ఏం లేదు. సక్సెస్కి మీకు తెలిసిన మీనింగ్ ఏంటి? మీకు తెలిసిన మీనింగ్ ఏంటో చెప్పండి. మనం కోరుకున్న అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవడం, బాగా ధనం సంపాదించడం, సొసైటీలో గొప్పగా బతకడం. రైట్. మనం అనుకున్న మనకున్న డిజైర్స్ అన్నింటినీ మన దగ్గర తెచ్చుకోవడం. కరెక్ట్. నాకు తెలిసిన మీనింగ్ ఏంటో తెలుసా అండి సక్సెస్కి? అవాయిడింగ్ 99 ways ఆఫ్ డూయింగ్ మిస్టేక్. ఓకే, అంతే. మనం 99 మిస్టేక్స్ ఏవైతే చేస్తామో వాటిని అవాయిడ్ చేసేసామనంటే మనం సక్సెస్ఫుల్గా ఉన్నట్టు. నేను ఇక్కడికి వచ్చి చెప్పేదల్లా ఆ 99 ways ఆఫ్ అవాయిడింగ్ మిస్టేక్, అంతే. ఎన్ని రకాల తప్పులు జరుగుతూ ఉంటాయి, ఎన్ని రకాల తప్పులు మనం మార్కెట్లో చేస్తూ ఉంటాం, అటు పెట్టుబడి రంగాల్లో చేస్తూ ఉంటాం. ఈ తప్పులు చేయకుండా ఉంటే మనం కొంతవరకు ఎదుగుతాం అని చెప్పే ప్రయత్నమే ఇది. సో బేసిక్గా ఎప్పుడైనా మిస్టేక్స్ ఏమేమి జరుగుతాయో చెప్తున్నాం అంటే అది డెఫినెట్గా నెగిటివ్గానే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు డబ్బులు పెడితే మ్యూచువల్ ఫండ్స్ లో ఇంత CAGR తో క్యాలిక్యులేట్ చేస్తే అన్ని 100 కోట్లు వస్తాయి, 1000 కోట్లు వస్తాయి, మీ జీవితాలు సెటిల్ అవుతాయి. ఇదేమన్నా అడ్వర్టైజ్మెంటా? ఇక్కడ నేను వచ్చిన పర్పస్ ఏంటి? నలుగురికి 4 విషయాలు చెప్పి వాళ్ళ జీవితంలో ఉపయోగపడే విషయాలు చెప్పాలని. ఉపయోగపడే విషయాలు ఏంటి? సహజంగా మనం ఎన్ని రకాల మిస్టేక్స్ చేస్తామో ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండండి అని చెప్పటమే. ఇది నా అనుభవంతో నేర్చుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాన్ని షేర్ చేసుకోవటమే, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. అంటే ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు రేవంత్ పలానా స్టాక్ గురించి చెప్పకపోవడమో, లేదంటే పలానా ఫండ్ గురించి చెప్పకపోవడం అనేది అది తప్ప, లేకపోతే అంటే గొప్ప, అది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ సార్, ఇక్కడ నేను చెప్తాను, చాలా మంది ఈ మాట కూడా అడిగారు, మీరు స్టాక్ ఎందుకు చెప్పరు, అడ్డమైందంతా చెప్తూ ఉంటారు, మీరు ఫండ్ ఎందుకు చెప్పరు అని చెప్పేసి అంటారు. ఈ ఇండస్ట్రీలో 99% మంది డబ్బులు పోగొట్టుకుంటారు. ఎందుకు? ఇట్లా ఆలోచిస్తున్నాం కాబట్టే. హోంవర్క్ చేయట్లా. ఎవరో ఒకరు ఏదో ఒక స్టాక్ చెప్తారు, నేను ఆ స్టాక్ కొనుక్కుంటే నాకు డబ్బులు వస్తాయి అంటే నేను కూడా మీకు ఒక స్టాక్ చెప్పి మిమ్మల్ని అవిటి వాళ్ళుగా మిగిల్చేయమంటారా? ఒకరి మీద డిపెండ్ అవ్వడం అవిటితనం, అంతే కదా. ఇప్పుడు మీ చేతికి కర్ర లేకపోతే మీరు నడవలేరు. ఆ కర్ర నేనే ఉంటే ఎట్లా కుదురుతుంది? అదే మీరు మీకంతటా మీరు నడిచే ప్రయత్నం చేస్తే, అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ తెచ్చుకొని దాంట్లో ఎన్ని రకాల పొరపాట్లు జరుగుతాయో ముందుగానే తెలుసుకొని మీరు ఆ పొరపాట్లు చేయకుండా సరైన మార్గంలో నడిపించాలనుకుంటా నా తప్పు.
నేను ఫస్ట్ నుంచి ఒకటే స్టాండ్ లో ఉన్నా. నేను ఏమన్నా పద్ధతిని మార్చుకున్నానా? లేదు. నేను మొదటి నుంచి ఎప్పుడు కూడా ఒక ఫండ్ హౌస్ పేరు కానీ, ఒక ఫండ్ పేరు కానీ, ఒక స్టాక్ పేరు కానీ ఎప్పుడు రికమెండ్ చేయలే. నాకు ఉన్నంత మేరకు మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే మీకు అవకాశాలు కలిసి వస్తుంటాయి, లేకపోతే సహజంగా ఇన్వెస్ట్మెంట్లు అందరూ చేసేటువంటి తప్పులేంటి, వీటన్నిటి గురించి అవగాహన కలిగించే ప్రయత్నం ఈ సుమన్ టీవీ ద్వారా వచ్చి చేసాం. లేదు ఇంకొద్దిగా ఇండెప్త్ అనాలిసిస్ ఇచ్చే ప్రయత్నం వెబినార్ ద్వారా చేస్తున్నాం. అండ్ ఇప్పుడు కూడా దాదాపు ఈ నెలలో మనం 14-15 తారీఖుల్లో సాటర్డే సండే వెబినార్ కండక్ట్ చేస్తున్నాం. ఆ వెబినార్ కి కూడా నేను ఎట్లాంటి కాను అన్న సిచ్యువేషన్ లో ఉండి నేను నాలెడ్జ్ కూడా తెచ్చుకోను, నువ్వు కేవలం ఒక ఫండ్ టిప్పిస్తా టిప్ మీద నడుస్తాను అని అంటే నేను నిన్ను అవిటివాడిగా మార్చిన అవుతాను కదా. నేను ఎట్లా నాలెడ్జ్ ఇచ్చిన అవుతాను? నీకు పర్సనల్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అని అంటే కన్సల్ట్ అవ్వాలి, దాన్ని కన్సల్టేషన్ అంటాం. లేదు కొంతవరకు నాలెడ్జ్ కావాలని అంటే ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వాలి, అక్కడ మీకు నాలెడ్జ్ వస్తుంది. నేను అల్లా చేయగలిగేది ఏంటి, ఇంటర్వ్యూల ద్వారా రకరకాల మిస్టేక్స్ ఏమేమి చేస్తామో ఆ మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేసేలాగా చేయటం, ఈ వెబినార్ల ద్వారా మనం యాక్చువల్గా మార్కెట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏ పద్ధతుల్లో మన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి అనే విషయాన్ని అర్థం చేసుకునేలా ప్రయత్నం చేయటం. మీకు పర్సనల్ గా సమస్య ఉంది, నన్ను వచ్చి కలవాలి అనుకుంటే కన్సల్టేషన్ చేసుకోవటం. అంతకు మించి నేను చేయగలిగిన సర్వీస్ ఇంకేమైనా ఉందా? ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం సహజంగా 21 సంవత్సరాలు పూర్తి కాగానే మన చదువు పని అయిపోయింది, ఇక్కడ మనం చదవాల్సిన అవసరం లేదు అని. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అసలు జీవితం మొదలయ్యేది 21 తర్వాత. అక్కడతో చదువు ఆపేస్తారంటే ఎట్లా కుదురుద్ది? అసలు సమస్యలు మొదలయ్యాయి, అసలు ఛాలెంజెస్ మొదలయ్యాయి ఆ 21 సంవత్సరాలు. 21 నుంచి నిజంగా 21 కంటే ముందు మీ పేరెంట్స్ చూసుకుంటారు నిన్ను. జీవితం పరమార్థం ఏంటో మనకి బోధపడేదే 21-22 నుంచి. అసలు స్టార్ట్ అయ్యేదే అక్కడ. కానీ అక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక పుస్తకం కొనడానికి 500 రూపాయలు ఖర్చు పెట్టాం, ఒక క్లాస్కి అటెండ్ అవ్వడానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టాం, మిగతా వాటన్నిటికీ పెడతాం. నేను నా దగ్గరికి రమ్మని అటెండ్ కామని నేను చెప్పట్లేదు, ఎవరో ఒకరి దగ్గరికైనా వెళ్ళి నాలెడ్జ్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు నాలెడ్జ్ ఎక్కడ ఉంటుందో సంపద అక్కడ ఉంటుంది, అది సృష్టి ధర్మం. దాన్ని నేను మార్చగలనా? ఎవరూ మార్చలేరు. సృష్టి ధర్మం ఏంటి? ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి టెస్ట్ చేసుకుని కూర్చుంటుంది, అది సృష్టి ధర్మం. అది మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఒక పోస్ట్ గుర్తొచ్చింది. ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు రేవంత్. ఓకే, ఇక్కడ జంతువులకి ఎటువంటి ఆహారం వేయకండి, మీరు ఆహారం వేయడం వల్ల అవి తమ నిజమైన స్వభావాన్ని కోల్పోయి ఎగ్జాక్ట్లీ అంటే ఆహారం వేటాడడం మానేసి రేపటి నుంచి మీరు వేసే గింజల కోసం, మీరు వేసే ఆహారం కోసం మాత్రం వెయిట్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఒకటి ఏదో ఒక పోస్ట్ ఒకటి వచ్చింది. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు మీరు యాక్చువల్ గా మనం జంతువులకి మనమే ఫీడ్ చేయడం వల్ల పులులకు కూడా అంటే మనమే ఫీడ్ చేస్తూ ఉంటే దాని సహజ గుణమైన హంటింగ్ ని కూడా మర్చిపోయేసి ఎవరైనా వస్తే ఏదైనా వేస్తే తిందాం. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ గా మనకి ఆ కల్చర్ పోవాలి. నేను టిప్పిస్తే మీరు చేసేది ఏంటి, మీరు నాలెడ్జ్ సంపాదించుకోండి. ఆ నాలెడ్జ్ కి కావాల్సిన నా అనుభవంతో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడికి వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని రకాల తప్పులు నేను ఆల్రెడీ చేశానో, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని చూస్తున్నానో, ఆ తప్పులన్నిటినీ మీ ముందరికి తీసుకొచ్చి మీరు ఈ తప్పులు చేయకండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక డిమోటివేట్ చేయడం కాదు. ఫైనాన్షియల్ మార్కెట్స్ మీరు పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి పెరుగుతాయా, ఎకానమీకి అనుకూలంగా పెరుగుతాయా? ఎకానమీతో పెరుగుతూ ఉంటాయి. ఫైనాన్షియల్ మార్కెట్స్ మన సెంటిమెంట్తో సంబంధం లేదు. సో ఎకానమీ బాగోలేదని చెప్తే నెగిటివ్గా చెప్తున్నాం అంటారు. నెగిటివ్గా చెప్పటం కాదు, ఎకానమీ బాగోలేదు అని అంటే మనం పెట్టే పెట్టుబడులని జాగ్రత్తగా చూసుకొని పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను ఫండ్స్ని కంప్లీట్గా బయటికి తెమ్మని చెప్పట్లేదు. అట్లీస్ట్ ఆల్రెడీ మంచి ప్రాఫిట్లో ఉన్న వాటిని కొంతవరకు డెప్లోకి షిఫ్ట్ చేసుకునే ప్రయత్నం చేసుకొని కొంతవరకు ఏదైనా డౌన్ఫాల్ వచ్చినా ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తామని. మార్కెట్లో డబ్బులు బయటికి తెమ్మని ఎవరూ చెప్పరు. అట్లీస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. లేకపోతే మీరు చేసిన తప్పులో, లేకపోతే ఆల్రెడీ ఏవైతే తప్పులు రకరకాల ఎక్స్పీరియన్సెస్ కేస్ స్టడీస్ నేను చూసుంటానో ఆ తప్పులు మీ ముందుకు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం ఎందుకనంటే మీరు ఆ తప్పులు చేయకూడదు అని. అంటే నాకు ఒక విషయం అనిపిస్తుంది, ఇక్కడ మనం మంచి విషయాలు మాత్రమే చెప్తున్నామన్న కోపము, లేదంటే చెడగొట్టే విషయాలు చెప్పట్లేదన్న కోపం అంటే నాకు అర్థం కావట్లేదు. అట్లని కాదు సార్. ఇప్పుడు ఎట్లుంటుంది అని అంటే మీరు నెలకి 500 రూపాయలు పెట్టండి, మీకు ఇన్ని లక్షల రూపాయలు అవుతాయి, మీ 70 సంవత్సరాలు వచ్చేసరికి మీకు సంపద క్రియేట్ అవుతుంది. సరే, ఇది అందరూ చెప్తారండి, వాళ్ళకి అది కావాలి అంటే ఎంకరేజ్ చేసే మాటలు కావాలి. ఎస్, ఎంకరేజ్మెంట్ అందరూ చేస్తున్నారు, కానీ జరుగుతున్న సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు లేరు. నాకు రీసెంట్ గా మన స్పీకర్స్ లోనే ఒకళ్ళు చెప్పారు, రేవంత్ నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు, చాలా గట్టిగా చెప్తున్నావు, నీకు ఒక ఉదాహరణ చెప్తా. భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పిన పరిస్థితి ఏంటి, వాడిని రాళ్లతో కొట్టి చంపారు. నువ్వు నిజం చెప్పినా గానీ అది అర్థం కాదు, అది యాక్చువల్గా నిజమే కానీ అర్థం చేసుకోరు. దానివల్ల నువ్వు బ్యాడ్ అవుతున్నావు అని అంటారు. సార్, నేను బ్యాడ్ అవుతున్నానని చెప్పేసి నువ్వు అబద్ధాలు చెప్పాలా? నేను ఫస్ట్ నుంచి ఇలానే ఉన్నా,
నీకు నచ్చితే వినండి, నచ్చకపోతే లేదు, నేను చేసేది ఏం లేదు. కానీ నిజమే చెప్పాలి. అబద్ధం చెప్పి నాకు నేను ఎందుకు మోసం చేయాలి? మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు కదా. ఇక్కడ ఇంకొక విషయం కూడా తీసుకోవాలి. సరే, ఇప్పుడు రేవంత్ వచ్చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ అవెన్యూలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటో చెప్తున్నాడు. డ్రాబ్యాక్స్ చెప్తున్నందుకు ఇక్కడ వాళ్ళ తిట్టడమో సంథింగ్ కామెంట్ చెప్తున్నారు. ఇంకొక ఎక్స్ అనే ఎక్స్పర్ట్ ఉంటాడు, ఆయన వచ్చి దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ చెప్తున్నారు. ఆయన ఏమంటారంటే, అరే అసలు సూపర్ వీరుడు కాదు అంటే రేవంత్ ఇక్కడ ఆ ఇన్వెస్ట్మెంట్ లో ఉన్న డిసడ్వాంటేజ్ చెప్పినా ఏదో బ్యాడ్ వర్డ్స్ ఉపయోగించి తిడుతున్నారు. ఇంకొక ఎక్స్ అనే ఎక్స్పర్ట్ వచ్చి దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ చెప్పినా తిడుతున్నారు. అరే ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్, ఇది పెద్ద గ్యాంబ్లింగ్ రా సార్. ఇక్కడ ప్రతి దాంట్లో ప్రతి కాయిన్ లో రెండు ఉంటాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనే దాంట్లో కూడా బొమ్మ ఉంటది, బొలుసు ఉంటది. మనిషి జీవితంలో కూడా ఆనందము ఉంటది, దుఃఖము ఉంటది. వ్యాపారంలో లాభము ఉంటది, నష్టము ఉంటది. అలానే స్టాక్ మార్కెట్ లో కూడా మంచి ఉంటది, చెడు ఉంటది, లాభము ఉంటది, నష్టము ఉంటది. ఒక వ్యక్తి వచ్చి అందులో ఎలా చేయాలో చెప్తున్నాడు, మనకు అర్థం కాగలేదేమో, అంతే, తిట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక వ్యక్తి వచ్చి అందులో వచ్చినటువంటి సమస్యలు ఏంటో చెప్తున్నారు, ఎందుకు ఆ సమస్యలు అట్లీస్ట్ అవాయిడ్ చేస్తారని. మీరు చేయాల్సింది ఏంటి, ఆ మనిషి చెప్పేటువంటి అప్రోచ్ ని ఫాలో అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎలా చేయండి అని చెప్పారు, నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకొక మనిషి వచ్చి నాలాంటి వాళ్ళు వచ్చి ఇందులో ఇట్లాంటి సమస్యలు ఉంటాయని చెప్పారు, ఆ సమస్యలు అవాయిడ్ చేయండి. మనం వచ్చి చెప్పేది ఏంటి, ఏదైనా సమస్య వస్తే టప్పుడు విత్డ్రా చేస్తారని కామెంట్ చేసాం. విత్డ్రా చేయకుండా వెయిట్ చేసే శక్తిని సంపాదించుకోండి. విత్డ్రా చేయకుండా ఉండాలనే విషయం తెలిసినప్పటికీ అందరూ విత్డ్రా చేస్తున్నారనే మాట మనం మాట్లాడాం. అంతకుమించి మనం చెప్పింది ఏం లేదు. సో ఇందులో నెగిటివ్ పాయింట్ ఏముంది, విత్డ్రా చేయకుండా హోల్డ్ చేయండి. లేదా మీకు ఎందులో ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటే వాటిని డెప్లోకి షిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి. మార్కెట్ నుంచి బయటికి రావడం సొల్యూషన్ కాదు. మార్కెట్లో మీరు సంపాదించాలనుకున్న వాళ్ళు మార్కెట్లోనే ఉండాలి. అందులోనే రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే వాటిని వాడుకోండి. రకరకాల సమస్యలు ఏవైతే మనం ఎదుర్కొంటున్నామో, నేను ఆల్రెడీ ఫేస్ చేశానో లేకపోతే నా కేస్ స్టడీస్లో నేను చూశానో, నీ హ్యాండిల్ చేసిన కేసెస్లో ఉన్నాయో, ఆ నెగిటివ్ పాయింట్స్ కాదు, యాక్చువల్గా 99 ways ఆఫ్ అవాయిడింగ్ మిస్టేక్స్. మనం చెప్పేది 99 ways ఆఫ్ అవాయిడింగ్ మిస్టేక్. దట్ ఈస్ ద సక్సెస్ సీక్రెట్. ఐఎమ్ ట్రయింగ్ టు డెలివర్ దట్. దట్స్ ఇట్. నచ్చినా నచ్చకపోయినా మీకు సోప్ రాసే ప్రయత్నం నేను చేయను. మీకు సోప్ రాస్తే నాకేమొస్తుంది? ఈ రోజు మీరు బాగుంటారేమో, నవ్వుకుంటారేమో, నన్ను జే అంటారేమో, చప్పట్లు కొడతారేమో. రేపు నేను రాసిన సోప్ వల్ల మీ ఫ్యామిలీకి ఏదైనా జరిగితే, మీరు నష్టపోతే లైఫ్ లో నా గిల్ట్ మిగులుతుంది కదా. ఆ పాప నాకేగా చుట్టుకునేది. అందులో ఉండే ప్రమాదాన్ని నేను ముందుగానే చెప్తే, ముందుకు పోతే నొయ్యి ఉందిరా అని అంటే, లేదు అందరూ పోతున్నారు, ఆ గొర్రెలతో పాటు నిమరపడుతూనే పడండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.